భారత్కు ఇవే చివరి ఎన్నికల? రాజ్యాంగాన్ని మారిస్తే భారత్లో జరిగేది ఇదేనా? బీజేపీ సర్కార్ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విక్టరీని అందుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో మరో వాదన తెరపైకొచ్చింది. ఇవే దేశానికి చివరి ఎన్నికలు కాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే తనకి 400 సీట్లు ఇవ్వండి అంటున్నారు. నిజానికి బీజేపీ ప్రభుత్వానికి కావాల్సిన సీట్లు కేవలం 363 సీట్లు మాత్రమే. ఈ సీట్లు నాకివ్వండి, తరువాత దేశంలో జరగబోయేది చూడండి అంటూ పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలకు చెప్పుకొచ్చారు. అబ్కి బార్ దేశ ప్రజలు ఫలితాలను ప్రకటించేశారు. ఆ ఫలితాలేమిటంటే అబ్కి బార్ 400 పార్, ఈసారి 400 దాటబోతున్నామన్నటువంటి ప్రకటనను ప్రజలిచ్చేశారు. ఒక్క పార్టీకి స్వతంత్రంగా 363 ఎంపీ సీట్లొస్తే ఏంటి లాభం? దేశంలో సిఈసి ఎన్నికల సంస్థ పని ఏంటి? ఈసీ ఎంపిక ఎలా జరగాలి? ఇప్పుడు ఎలా జరుగుతుంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 దేశానికి మంచిదేనా? దేశంలో సిఈసి స్వతంత్రంగా ఎన్నికలు జరుపుతుందా? ప్రస్తుతం దేశంలో భారత రాజ్యాంగంలో ఏదైనా ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టాలంటే అధికార పార్టీకి కత్తి మీద సామే అని చెప్పాలి. ఓ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని రాజ్యాంగంలో సవరణ చేయాలంటే ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. ఆ బిల్లు యొక్క ప్రయోజనాల గురించి పార్లమెంటు సాక్షిగా ఎంపీలకు, దేశ ప్రజలకు వివరించాలి. ఆ తర్వాత ఆ బిల్లు అన్ని పార్టీల ఎంపీల మద్దతుతో పార్లమెంటులో పాస్ అవుతుంది. తర్వాత రాష్ట్రపతితో ఆమోదం పొంది ప్రజలకు చేరుతుంది. అదే భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఏదైనా సవరణలు చేయాలన్నా, కొత్త సవరణలు పొందుపరచాలన్నా, పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని రాయాలన్నా ఒక్క పార్టీకి ప్రజల మద్దతుతో 363 సీట్లు రావాలి. అది కూడా ఇతర పార్టీ మద్దతుతో కాకుండా కేవలం ఎన్నికల సమయంలో వచ్చే సీట్లతో 363, అంతకన్నా ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకి రాజ్యాంగంపై పూర్తి హక్కులు దక్కుతాయి. రాష్ట్రపతి అనుమతులు లేకుండానే రాజ్యాంగంపై పూర్తి హక్కులతో ఆ పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేయవచ్చు. ఎవరి అనుమతులు లేకుండా కొత్త చట్టాలను తీసుకువచ్చి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయవచ్చు. ఎలక్షన్ కమిషన్ అనేది దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఈ సంస్థ పని కేవలం దేశంలో ఎన్నికలను నిర్వహించడం. దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తుంది. వారికి ఓటు వేసే విధంగా ప్రోత్సహిస్తుంది. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూస్తుంది. ఫలితాలను ప్రకటిస్తుంది. ఇది ఎన్నికల కమిషన్ పని. ఇందులో ప్రధాని గాని, రాష్ట్రపతి గాని జోక్యం చేసుకునే హక్కు లేదు. కేవలం వారిని ఆదేశించే అధికారం దేశ న్యాయ సంస్థలకు మాత్రమే ఉంటుంది. దేశంలో ఏ సీఎస్ కూడా భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. దేశంలో ఏ సీఎస్ కూడా భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. కానీ పూర్తిగా దానికి విరుద్ధంగా రాజ్యాంగంలో ఎన్నికల ఆర్టికల్ను సవరణ చేసి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 3వ ముఖ్యమంత్రిగా గెలిచాక ఆగ మేఘాలపై వెస్ట్ బెంగాల్ సీఎంను కేంద్ర ప్రభుత్వం తమ వద్దకు పిలిపించుకుంది. నిజానికి ఎన్నికల కమిషన్ను ఆదేశించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. వారికి పూర్తి హక్కు న్యాయ వ్యవస్థలకు మాత్రమే ఉంటుంది. భారత ఎన్నికల సంఘం కమిషన్ 2 ఈసీ అధికారుల పేర్లను కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. ఆ 2 అధికారుల్లో ఒక్క వ్యక్తిని ఓట్ల ద్వారా మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. 2018 సంవత్సరంకి ముందు వరకు ఈసీ ఎన్నిక స్వతంత్రంగా జరుగుతుండేది. అంటే 2 ఈసీ అభ్యర్థుల్లో ఒకరిని ఎన్నుకోవాలంటే వారిని ఎన్నుకునే అవకాశం 1 సుప్రీంకోర్టు జడ్జిని, 2 ప్రధానమంత్రి, 3 ప్రతిపక్ష నాయకుడు, ఇలా 3 ఒకరికి 2 ఓట్లు వచ్చినప్పుడు వారిని ఈసీ అధికారికంగా పరిగణిస్తారు. 2018-19 సంవత్సరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎన్నిక పద్ధతిని పూర్తిగా మార్చేశారు. ఈ ఈసీని ఎన్నుకునే పద్ధతిలో సుప్రీంకోర్టు జడ్జిని ప్రధాని మోదీ తొలగించారు. ఆ స్థానంలో అధికార పార్టీలోని కేంద్ర కేబినెట్ మంత్రి అయిన అమిత్ షాను నియమించారు. దీంతో ఒక పార్టీ నుంచి తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి నియమించుకుంటున్నారు. 1950లో ఉన్న దేశ ప్రజల అవసరాలు, జనాభా సంఖ్యకు అనుగుణంగా రాసిన రాజ్యాంగం భారత రాజ్యాంగమని
తరువాత తరాలు తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. నిజానికి రాజ్యాంగంలో ఉన్నదే ప్రజల కోసం కాలానికి అనుగుణంగా పెరుగుతున్న దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకురావాలి. ప్రజలకు అవసరమయ్యే విధంగా రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు. ఆర్టికల్ 356 కేంద్రంకు ఇష్టం వచ్చినప్పుడల్లా ఆర్టికల్ 356తో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేస్తుంది. ఈ ఆర్టికల్ను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించినప్పుడు ఇదే బీజేపీ వారిపై విరుచుకుపడింది. కాలం మారింది, ప్రభుత్వము మారింది. ఇప్పుడు కూడా అదే ఆర్టికల్తో బీజేపీ అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు అదే ఆర్టికల్ను అమలు చేస్తుంది. దానికి ఉదాహరణ ఉత్తరాఖండ్ ప్రభుత్వం. గతంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వంను కేంద్ర ప్రభుత్వం స్వయంగా రద్దు చేసింది. ఇదే ఆర్టికల్ను ఉపయోగించి నేడు రేపో ఢిల్లీ ప్రభుత్వంని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు కేంద్ర బీజేపీ ప్రభుత్వ పనితీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా చేయాలంటే ముందుగా ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గంపై వేటు వేయాలి, తరువాత ఎమ్మెల్యేపై వేటు వేస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది ఇదే. ఇప్పటికే ఆ ప్రభుత్వం మంత్రివర్గంలో కీలక నేతలను అరెస్టు చేసి జైల్లో పెట్టింది బీజేపీ. అంతటితో ఆగిందా? ఏకంగా ఢిల్లీ సీఎంను సైతం తీహార్ జైలుకు పంపించింది బీజేపీ ప్రభుత్వం. తరువాత ఢిల్లీలో గవర్నర్ గాని లేదా రాష్ట్రపతి గాని పాలన విధించే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఢిల్లీ ప్రభుత్వంను నేరుగా రాష్ట్రపతి అనుమతితో ప్రజలిచ్చిన అధికారంను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ రద్దు చేస్తుంది. ఇంకా వెనక్కి వెళితే ఆనాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత సినీ నటుడు ఎన్టీ రామారావు కూడా ఇలాంటి ఓ వ్యతిరేక భావం లేవనెత్తారు. రాజ్యాంగం పేరు తీయకుండానే కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ గేటు ముందు చిప్ప పట్టుకొని అడుక్కోవాల్సిన దుస్థితిని కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అని అప్పుడు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అసలు రాష్ట్రాలు లేకపోతే కేంద్రంకు ఉనికే లేదని తీవ్రంగా వ్యతిరేకించారు ఎన్టీఆర్. 2022-23 తెలంగాణకు కేంద్రం కేటాయించిన ఆర్థిక పద్దు విషయంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇదే ప్రస్తావన లేవనెత్తారు. పాత రాజ్యాంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతోంది. నీటి వాటాలలో రాష్ట్రాల పద్దు వాటాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరితో రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా నష్టపోతున్నాయి అంటూ మీడియా ముఖంగా విమర్శించారు. దేశంలో ఉన్న మహిళలు మగవారితో సమానంగా హక్కులు కల్పించాలని, కొత్త రాజ్యాంగం కావాలని వివరించారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కొత్త శిక్షణ చట్టాలు రావలసిన అవసరం ఉందని లేవనెత్తారు. భారత రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ భర్త విరోధి. భారత రాజ్యాంగంలో భారతీయులే లేరంటూ పలుమార్లు తన వ్యతిరేకతను వెళ్లగక్కుతూనే ఉంది. మనుస్మృతి ఉండగా భారత రాజ్యాంగం దండగా అంటూ నినాదంను తెరపైకి తీసుకొచ్చింది ఆర్ఎస్ఎస్ సంఘం. భారత రాజ్యాంగాన్ని మార్చాలని మొదటగా లేవనెత్తిన వ్యక్తి బీజేపీ ప్రధాని వాజ్పేయి. భారత రాజ్యాంగాన్ని వీలైనంత త్వరగా మార్చాలని వాజ్పేయి ఎన్డీఏ కూటమి జస్టిస్ వెంకయ్య నేతృత్వంలో జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇదే జాతీయ కమిషన్ను ముందు భారత రాజ్యాంగం కంటే భగవద్గీతే గొప్పదని అప్పటి బీజేపీ ఎంపీలు పదే పదే వాదించారు. గతంలో కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల రూపంలో అధ్యక్ష తరహా పాలనను తీసుకురావాలని ప్రతిపాదనలు కూడా చేసింది. దేశంలో రాజ్యాంగం మార్పుతో వచ్చే మార్పులు ఏంటనే విషయానికొస్తే భారతదేశం పేరును ఇండియాగా తీసి భారత్గా మార్చనుంది. 2028లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. సిఏఏ అమలు చేస్తుంది. 2028లో దేశంలో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ తానే అధికారంలోకి వచ్చేటట్లుగా రాజ్యాంగ సవరణ చేయవచ్చు. పూర్తిగా దేశ ఆర్మీ వ్యవస్థను ఒక వ్యక్తి వద్ద ఉంచుకోవడం, దేశంలో ఉన్న మీడియా వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. బీజేపీ పార్టీకి శాశ్వత జనరల్ సెక్రటరీ, ఒక వ్యక్తి నియామకం, ఏకగ్రీవ సమ్మతి సవరణలు, దేశ ద్రోహులపై కఠిన శిక్షలు, అమలు చట్టాలు ఉంటాయి. నిజానికి భారత రాజ్యాంగంలో ఎక్కువ సవరణలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాంగ్రెస్ను ఎండగడతాయి అనుకుంటే కాంగ్రెస్ కన్నా 4 ఆకులు ఎక్కువ చదివినట్టు ఆ ప్రభుత్వాలు కూడా వారి బాటలోనే నడుస్తున్నాయి. ఏది ఏమైనా 2024 దేశ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న 400 ఎంపీ సీట్ల మెజారిటీ వస్తే భారతదేశంలో ఎప్పుడూ చూడని, కనీవిని ఎరుగని మార్పులు చూడాల్సి వస్తుంది. ఏదైతే అది అయ్యింది అని కాస్త ధైర్యం చేసి భారత రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో ఏం జరుగుతుందో చూడాలి.